హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్. ఈవీఎంలపై విడుదలైన సంచలన నిజాలు. తీవ్ర షాక్లో వైసీపీ జగన్. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూమ్లో చేరుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, శ్రీ సత్యసాయి ధర్మవరం జిల్లా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికలు కుట్రతో మోసంతో జరిగాయని, ప్రజలు కూడా ఈవీఎంల ద్వారానే మోసం చేశారని భావిస్తున్నారని అన్నారు. శుక్రవారం ధర్మవరంలోని తన నివాసంలో డెమో ద్వారా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఈవీఎంల ద్వారా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్నారు. నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు ఈవీఎంల ద్వారా లెక్కించిన ఓట్లకు భారీ వ్యత్యాసం ఉందన్నారు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈవీఎంల ద్వారా మోసం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవకతవకలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఓ ప్లాన్ ప్రకారం కౌంటింగ్ రోజు ఉదయం 10 గంటలకు కూటమి అభ్యర్థులు 120 స్థానాల్లో విజయం సాధించారు. 150 సీట్లు గెలిచినట్లు టీవీలో చూపించారు. ఇలా చేయడం వల్ల కౌంటింగ్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు బయటకు వెళితే అధికారుల వద్ద ఏకపక్షంగా చెప్పించుకోవచ్చని ప్లాన్ అమలు చేసినట్లు తెలుస్తుంది. ఓటమి బాధతో తానేమీ మాట్లాడడం లేదని, తాము వేసిన ఓటు ఎక్కడ పోయిందని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇచ్చి తమ హామీలను నెరవేర్చేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తారో వేచి చూడాలి. ఓడిపోయిన ప్రజల కోసం గొంతు పెంచుతానని చెప్పారు. ఏ కార్యకర్త ధైర్యం కోల్పోకూడదు. రాబోయే రోజులు బాగుంటాయని భరోసా ఇచ్చారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.